నైఫ్ పాకెట్ విన్నారా? ఇదేంటబ్బా మనీ పాకెట్ విన్నాం కానీ ఇలా నైఫ్ పాకెట్ ఎప్పుడు వినలేదే అనుకుంటూ ఉన్నారా? ఈ నైఫ్ పాకెట్ ఎప్పుడు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఈ నైఫ్ పాకెట్ ని తయారు చేసుకుంటూ చెప్పేస్తాను, వినండి. మరి స్టిక్కర్ పాకెట్లోని స్టిక్కర్స్ అన్ని అయిపోయాక ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ పడేస్తూ ఉన్నారా? ఇక మీదట అలా చేయకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్కర్ ప్యాకెట్ చుట్టూ 3 పిన్నులు అయితే కొట్టేయండి. మంచి సేఫ్టీ కోసం 3 పిన్నులు అయితే పిన్ చేసుకోవాలండి. అప్పుడు మనం నైఫ్ స్టిక్కర్ ప్యాకెట్లో పెట్టిన నైఫ్ ఏమాత్రం బయటికి రాదు. ఇలా పిన్ చేసేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రం పిన్ చేసుకోకూడదండి. ఇలా కొద్దిగంత జాగ్రత్తగా నైఫ్ స్టిక్కర్ పాకెట్లో పెట్టినట్టయితే నైఫ్ పాకెట్ రెడీ. ఈ నైఫ్ పాకెట్ మెయిన్గా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, జర్నీలో ఉన్నప్పుడు కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ కొనుక్కొని లేదా క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాము. అవి మన పక్కన వాళ్ళకి లేదా జర్నీస్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నైఫ్ కూడా క్యారీ చేస్తూ ఉంటాం. నైఫ్ అలానే డైరెక్ట్గా క్యారీ చేయడం వల్ల బై మిస్టేక్ గాయమయ్యే ఛాన్స్ ఉంటుందండి. పైగా పిల్లలున్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నైఫ్తో అయితే. అలా కాకుండా ఇలా నైఫ్ పాకెట్ రెడీ చేసుకున్నట్లయితే ఈజీ టు క్యారీ, సేఫ్టీ టు క్యారీ. ఈ టిప్ నచ్చిందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.